ఏమన్నావు మర్చిపోయావా అని గుర్తు చేశాడు. ఏమన్నానంటే నా ముందుకు నేను చేయగలను అని ఏదైనా నాకు ఇస్తే అవకాశం, అది ఏదైనా అది నేను చేస్తాను ప్రభా, దానిలోంచి నేను తప్పించుకోను అని నేను తీర్మానం తీసుకున్నాను. ఇప్పుడు వెంటనే అది గుర్తు చేశాడు పరిశుద్ధాత్ముడు. ఆయన మనలో ఉండి అవే కదా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అందుకే నేను ఆంటీ దగ్గరికి వెళ్ళలేదు, తను అడగలేదు కూడా. ఓకే, మరి అయితే నాకు ఇచ్చిన మాటను కూడా నేను 5వ మాట అనగానే అనుకున్నాను, తప్పికొనిచున్నాను. ఈ మాట నాకు ఇవ్వడానికి ఏంటి రీజన్ అని ఆలోచించాను. అంటే దేవుడు తలంపించారు, వాళ్ళు ఆలోచించారు కదా. అయితే ఈ మాట ఎందుకు ఇచ్చావు ప్రభు నాకనే నేను పర్సనల్గా ధ్యానం చేసుకుంటున్నాను. అయితే ఆ విషయం నాలో నెరవేరింది, అదే నేను పంచుకోవాలనుకుంటున్నాను. దీంట్లో కూడా మనం 3 విషయాలు చూడొచ్చు. దానికంటే ముందు చెప్పిన సిస్టర్స్ 4 చెప్పారు కదా, 4. మొదటి విషయం ఏమో తండ్రితో మాట్లాడుతూ అందరి గురించి మాట్లాడుతున్నారు, అందరి క్షమాపణ కోసం. రెండవ విషయంలో పశ్చాత్తాపం పడిన ఒక వ్యక్తితో మాట్లాడుతున్నారు. మూడోదేమో తల్లితోనూ అలాగే నమ్మిన శిష్యుడితోనూ మాట్లాడుతున్నారు. 4వ విషయం దేవునితో కదా, అక్కడ తండ్రి అని అనలేదు, దేవాదేవా అని అన్నారు. అయితే మొదటి 3 విషయాలు అందరి కోసం మాట్లాడితే 4 నుంచి 7 వరకు తన గురించి మాట్లాడుతున్నారు. అయితే 5వ మాట స్పెషల్ ఏంటంటే ఎవరితోనూ మాట్లాడారు ఆ విషయం, దప్పికొనుచున్నాను అని ఎవరితో అంటున్నారు? తండ్రితోనా, ప్రజలతోనా, ఎవరితో అసలు ఆ మాట అంటున్నారు? ఎవరితోనూ అంటలేదు, తన ఫీలింగ్స్ చెప్తున్నారు, అంతేనా? నాకైతే అదే అర్థమైంది. తనకి దాహం, ఇప్పుడు నాకు వాటర్ నిజంగా అవుతుంది, ఇక్కడికి వచ్చాక నాకు దాహం వేస్తుందని మీకు చెప్తే ఏమన్నా అవుద్దా కదా, నేనే తాగాలి కదా, ఆ దాహం ఆయన కలిగి ఉన్నారు. అయితే దాని గురించి 3 విషయాలు ఏంటంటే, మొదట అక్కడ ఉన్న మాట మనం చదువుకున్నాం, ఇప్పుడు లేఖనాలు నెరవేరునట్లు అది జరిగింది. అంటే యేసు ప్రభు వస్తాడని, మరణిస్తాడని, తిరిగి లేస్తాడని, ఇవన్నీ లేఖనాలు ఉన్నాయి. లేఖనాల ప్రకారం ఏది పొల్లుపోకుండా అన్ని అక్షరానుసారంగా ఆత్మానుసారంగా జరుగుతూ వచ్చాయి. అయితే ఈ విషయం కూడా దప్పికొంటున్నాను అనేది కూడా లేఖనాల నెరవేర్పే. అది ఎక్కడుంది అంటే కీర్తనల గ్రంథం 69వ కీర్తన 21వ వచనంలో చూస్తాం మనం. అయితే మరి అక్కడ ఆయన దప్పికొంటాడని, చిలకతో వాళ్ళు ఇస్తారని దాహానికి, అది ఆయన పుచ్చుకోవడాన్ని చూస్తాం. ఓకే, సరే, లేఖనాలు ఎగ్జాక్ట్గా ఆయన చేసేసాడు, మనందరికీ తెలిసి నేను ఎక్కువగా దాంట్లోకి వెళ్ళను. అయితే అది మనం ఎలా ఆత్మీయంగా అప్లై చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అంటే మనం కూడా లేఖనాలను నెరవేర్చాలి. అంటే మన కోసం రాయబడిన లేఖనాలు అనడం కంటే వాక్యము అనొచ్చు. మన కోసం వాక్యం రాయబడ్డాయా? మన కొరకు వాక్యము రాయబడిందా? ఎక్కడ రాయబడింది అంటే సువార్తలు కాదు కానీ పత్రికలు మన కొరకే కదండి. అన్యజనుల కొరకు పౌలు గారు చాలా రాశారు. మరి యేసు ప్రభు వారు కూడా కొన్ని అన్నారు, శిష్యులుకి చెప్తూ శిష్యులు చేయమన్నాడు. అంటే మనం కూడా శిష్యులం, మన కొరకు రాయబడ్డాయి. మీరు సాక్షులు అన్నారు, అంటే మనం సాక్షులుగా ఉండాలి. మనం పత్రికలు అన్నారు, పత్రికలుగా ఉండాలి. మీరు వెలుగు అన్నాడు, వెలుగుగా ఉండాలి. నేను పరిశుద్ధుని, మీరు పరిశుద్ధులుగా ఉండాలి. ఇలా చాలా ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? నా కొరకు, మన కొరకు రాయబడిన లేఖనాలను నెరవేర్చాలి. అంటే వాక్యానుసారంగా జీవించాలి. అప్పుడు ఆయన లేఖనాల ప్రకారం ఆయన ఎలాగ చేశాడో మనం కూడా అలాగే చేశామని అర్థం. అయితే ఆయనను పోలి జీవించాలని పత్రికల్లో పౌలు గారు చెప్తూ ఉన్నారు. అప్పుడు మనం కూడా ఆయన పోలినట్టుగా ఉంటుంది. రెండో విషయం శారీరకమైన దాహం. ఇప్పటి వరకు చెప్పారు సిస్టర్స్, మార్నింగ్ ఎప్పటి నుంచో ఆయనని హింసిస్తూ కొడుతూ ఉంటే బ్లడ్ అంతా పోతుంది. ఎవరైనా ఇప్పుడు ఒకవేళ బయటకు వెళ్ళి కింద పడ్డారు అనుకోండి, బ్లడ్ వస్తే ఫస్ట్ ఏం చేస్తారు? వాటర్ తాపిస్తారు కదా. ఫస్ట్ ఎయిడ్ కంటే కూడా ముందు వాటర్ తాపిస్తారు. అలాంటిది యేసు ప్రభు వారు ఎక్కడా వాటర్ తాగలేదు. చాలా సమయం గంటలు గడిచిపోతా ఉంది, ఆయన దాహంతో ఉన్నారు. ఇప్పుడు శారీరకంగా ఆయన మానవుడు అని చెప్పడానికి మనకు అక్కడ కనిపిస్తుంది. ఆయన దేవుడు కాబట్టి అన్ని భరించాడండి అని అనుకోవడానికి లేదు. ఆయన శారీరకంగా మరి ఆయన ఉన్నాడు, ఇక్కడ 100% మనిషిగా వచ్చాడు అని మనం చూడవచ్చు అన్నమాట. ఇంకా శారీరక దాహము ఒకవేళ మనం ఆలోచిస్తే, మదర్ తెరీసా అంట ఒక గోడ మీద రాస్తుందంట, తప్పికొంచున్నాను అనే మాట రాస్తుందంట. ఆమె చూడడానికి వెళ్ళిన వాళ్ళు, అదేంటమ్మా బైబిల్లో చాలా వాక్యాలు ఉండగా అదొక్కటే రాసుకున్నావేంటి అని అడిగారంట. అంటే ఆమె అందంట,
అవును, ఆ దప్పిక యేసు ప్రభు వారు దప్పిక. ఆయన అన్నారు కదా, ఏమన్నారంటే కుడివైపున ఉన్న వారితో ఎడమ వైపున ఉన్న వారితో నేను దాహంతో ఉన్నాను, కానీ మీరు నాకు దాహం నాకు ఇవ్వలేదని ఒకరితో అన్నాడు. నేను దాహంతో ఉన్నాను, మీరు నాకు నీళ్ళు ఇచ్చారు అని అన్నాడు. అప్పుడు మేమెప్పుడు అని వాళ్ళు అడిగారు. అడిగినప్పుడు ఏం చెప్పారు అక్కడ? అల్పులైనా మిక్కిలి అల్పులైన మీ సహోదరులకు చేస్తే నాకు చేసినట్టే అని అన్నారు. అదే ఆమె రాసుకున్నాను, అందుకే అల్పులైన దీనులైన అభాగ్యులైన వారికి నేను చేస్తున్నాను అని ఆమె చెప్పింది అనమాట. అలాగే ఆ శారీరకమైన దాహాన్ని మనం తీర్చవచ్చు. అంటే అల్పులైన వారికి, అనాథలకి, అభాగ్యులకి మనం హెల్ప్ చేస్తే ఇప్పుడు దేవుని దాహం కొంచెం వరకు తీరినట్టే కదా, అలాంటి దాహం తీరుతుంది. అయితే మూడవది ఆధ్యాత్మిక దాహం ఏంటంటే, ఇది చాలాసార్లు చాలా రకాలుగా చాలా మంది చెప్పుకుంటారు. అయితే నేను చెప్తుంది కరెక్ట్ అని అనట్లేదు, నాకు అర్థమేది చెప్తున్నాను. దాహం అనగానే ఫస్ట్ యోహాను సువార్తలో ఆయన 4వ అధ్యాయంలో మనందరం తెలుసు, సమరయ స్త్రీ కదా, అక్కడికి వెళ్ళి దాహం వేస్తుంది అని అన్నాడు. అదంతా మనకు తెలుసు, అదంతా జరిగిన మాటలు, డిస్కషన్ అంతా. ఇంతకీ ఆయన వాటర్ తాగాడా? ఆమె కుండ తీసుకొని వచ్చింది కదా, నీళ్ళు తీసుకొని వెళ్ళిందా? అక్కడ అసలు నీళ్ళ ప్రస్తావన లేదు, దాహం ప్రస్తావన లేదు. కానీ దప్పిక తీరిందా లేదా? యేసు ప్రభు వారి దప్పిక తీరింది, సమరయ స్త్రీ దప్పిక తీరింది, ఆ గ్రామస్తుల దప్పిక తీరింది కదా. అయితే యేసు ప్రభు వారు సువార్తల్లో సమరయ్య కూడా వెళ్ళి చెప్పాలి, ఆయన సమరయ మార్గంలో రాకూడని మార్గంలో వచ్చి కూడా సమరయ్యను కలుసుకొని అక్కడ వాళ్ళకి సువార్త చెప్పి ఆ దాహాన్ని అక్కడ తీర్చుకున్నారు వాళ్ళు. అయితే 7వ అధ్యాయానికి వచ్చేసరికి యోహాను సువార్తలో మీరు దప్పికొని ఉన్న వారలారా నా దగ్గరకు రండి, నేను మీకు దప్పిక తీరుస్తాను అని అన్నాడు. ఇప్పుడు ఆయనకు దప్పిక ఇవ్వడం ఏంటి? అందరినీ రమ్మని ఇన్వైట్ చేస్తున్న వ్యక్తి, దాహానికి నా దగ్గరికి రండి అన్న వ్యక్తి ఇప్పుడు ఆయన నాకు దప్పికేస్తుంది అంటున్నాడు. చూడండి, సముద్రాలను, నదులను అన్నింటినీ సృష్టించింది ఆయనే కదా. నిర్గమకాండంలో దాహం వేస్తుందని సనిగితే బండలోంచి నీళ్లు రానే రావు, కానీ నీళ్ళు ఇచ్చాడు. అలా చూస్తే చాలా సందర్భాల్లో ఆయన నీళ్ళని ఇచ్చాడు కదా, దాహం తీర్చాడు, అనేక దాహం. కానీ ఇప్పుడు ఆయనకు దాహం వేస్తుంది. ఆ దాహం ఏంటి అంటే నా గురించిన దాహమే. ఇప్పుడు అన్నాడు ఆ మాట 7వ అధ్యాయం 37వ వచనంలో చూస్తాం, దాహం కొన్న వారలారా నా దగ్గరికి రండి అన్నాడు కదా. నిజంగానే ఒకప్పుడు నేను దాహంతో ఉన్నాను. ఏ దాహం అంటే దేవుడు ఎవరో అనే దాహంతోనే ఉన్నాను. నేను చేస్తున్నవి కరెక్ట్ కాదేమో, ఇంకా అసలు నిజమైన దేవుడు ఎవరో తెలియక దాహంతో ఉన్నాను. నా దప్పిక తీరింది, ఆయన దగ్గరకు వచ్చాకే నా దప్పిక తీరింది. ఇప్పుడు నా దప్పిక తీరడం ద్వారా నా దప్పిక అంటే నేను దప్పిక తీర్చుకోవడం ద్వారా ఆయనకేమవుతుంది? నా వల్ల నా దప్పిక తీరుతుంది. అయితే అక్కడే 37-38 వచనంలో ఏముంటుందంటే, ఎవరి దాహం అయితే తీరతదో వాళ్ళ కడుపులో నుంచి ఏమొస్తాయంట? జీవజల ఊటలు వస్తాయి. అంటే ఇప్పుడు నేనేం చేయాలి? నా దాహం తీర్చుకున్నానండి, నేనేం చేయాలి కదా? ఎదుటి వారి దాహాన్ని తీర్చే ప్రయత్నం నేను చేయాలి. ఆయన దాహం ఇది అని నాకు అర్థమైంది, నేను నా దాహాన్ని తీర్చుకున్నాను. ఇతరుల దాహాన్ని తీర్చాలి అంటే ఇప్పుడు నేను సువార్త పనిలో ముందుకు వెళ్ళాలి. ఆ దాహము అందరూ చేయవలసిన పని, అందరూ చేయాలి. ఎప్పటి వరకు? ఇప్పుడు ఒకవేళ ఒక్కరం చేసామనుకోండి, పూర్తి దాహం తీరుతుందా? తీరదు కదా. ఆయన రాకడ వరకు ఈ దప్పిక వేస్తూనే ఉంటుంది. యేసయ్య చివరి మాటలు అంటాం కదా వీటిని, చనిపోయేటప్పుడు, చనిపోతున్న సిచ్యువేషన్లో ఎవరైనా ఇంపార్టెంట్వి మాట్లాడతారు కదా, ఏది పడితే అది మాట్లాడరు. చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఏది పడితే అది మాట్లాడకుండా చాలా అవసరమైనవి, ఇది తప్పదు ఇంకా అనుకున్నవే మాట్లాడతారు. అందులో ఈయన ఈ 7 మాటలు మాట్లాడారు. ఆ టైంలో ఆయన దాహం వేస్తుంది అన్నారు. ఎవరైనా మీ బంధువులు మీ ముందు చనిపోయే ముందు దాహం వేస్తుంది అన్నారనుకోండి, మీరు వాటర్ తేవడానికి వెళ్ళి వచ్చే లోపే చనిపోతే ఏమనిపిస్తుంది? అది మనం జీవించినంత కాలం గుర్తుంటుంది. అయ్యో వాటర్ అడిగారు, అంటే ఇది చాలామంది దగ్గర విన్న మాట అనమాట. ఒక గుట్టక నీళ్లు కూడా నేను పోయలేకపోయానే, దాహం అన్నాడు. చివరికి నోరు తడి అయిపోతున్నప్పుడు నేను ఆ దాహాన్ని తీర్చలేకపోయానే అని ఎవరైతే ఆ పర్సన్ దగ్గర ఉంటారో వారి ఇంటి వాళ్ళు కానివ్వండి, ప్రియులైన వారు కానివ్వండి, వాళ్ళు చాలా బాధపడతారండి. వాళ్ళు బ్రతుకున్నంత కాలం బాధపడతారు. అయ్యో నేను వాళ్ళ దాహం తీర్చలేదు, అయ్యో నేను నీళ్ళు తెచ్చాను కానీ నోట్లో పోయలేదు. ఒక్కోసారి నోట్లో పోస్తారు కానీ మింగలేదు
కదా. ఇలా అయింది అని చాలా బాధపడతారు. ఇప్పుడు మనం కూడా పరలోకానికి అయితే వెళ్తాం, నా తప్పికి తెలియదుగా నేను వెళ్తాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యో నేను వేసే దగ్గరికి తీర్చలేదే, అయ్యో నాలో ఉన్న జీవజలాన్ని ఎవరికి పంచలేదే అని బాధపడితే యూజ్ ఉంటుందా? అది నేను ఇక్కడే చేయాలి. అందుకే దేవుడు నాకు ఈ మాట ఇచ్చాడేమో నన్ను హెచ్చరించడానికి నాకు అర్థమైంది. దేవునికి ఎంతైనా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు నన్ను మళ్ళీ హెచ్చరించడానికి, నన్ను సరిచేయడానికి, ఈ మాటలు గుర్తు చేయడానికి దేవుడు నాకు ఇది ఇచ్చాడు. ఈ విధంగా 3 రకాలు. ఒకటి లేఖనాలు నెరవేర్చడం కోసము, రెండోదేమో శారీరకమైన దాహాన్ని, మూడోది నా దాహాన్ని అంటే ప్రజల దాహాన్ని తీర్చడం కోసం ఆయన ఈ మాట మాట్లాడినట్టు చూస్తా ఉన్నాం. దేవుడి మాటలు మనకు దీనిలో ఫలించింది. ఆమేన్. Thank you. God bless you.